హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రాన్స్ కర్రీ. ఇది టైగర్ ప్రాన్స్ కర్రీ. టైగర్ ప్రాన్స్ కర్రీ అనేది లోపల వరకు మసాలాదని పట్టి ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఇలా ప్రాసెస్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగానే అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు వీటన్నిటిని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. టైగర్ ప్రాన్స్ అనేది తీసుకున్నాను. ఈ టైగర్ ప్రాన్స్ అనేది పెద్ద పెద్దగా ఉంటాయి కదా, నేను 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసి దానిపైన పచ్చిమిర్చి, నెక్స్ట్ ప్రాన్స్ వీటన్నిటిని వేసి ఫస్ట్ బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలి. బాగా కలుపుకున్నాక ఇలాగ దగ్గర పడాలి, ఆయిల్ అనేది పైకి రావాలి. అలా వేగాలన్నమాట. అలా వేగిన దాన్ని ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ నేను మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నూనె అనేది వేసాను. ఆయిల్ని వేసిన తర్వాత 4-5 ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. సాల్ట్ వేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేయాలి. పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. తర్వాత నేను 2 టమాటాస్ని తీసుకొని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు అనేది యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి బాగా కలుపుకున్నాను. ఫస్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఈ పేస్ట్ అనేది మొత్తం వాటర్ అంతా అయిపోయి ఆయిల్ అనేది తేలినంత వరకు మనం వేపుకోవాలి. టమాటా పేస్ట్ అనేది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత నేను 3 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను. మీరు ఎంతైతే కారం తింటారో అంత కారాన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చిటికెడు పసుపుని అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ ధనియాల పౌడరు 2 టేబుల్ స్పూను, 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ వీటన్నిటికీ బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందాక వేపుకున్న టైగర్ ప్రాన్స్ అనేది ఇందులో యాడ్ చేయాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. నేను ములంకాడని అనేది వేసాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ములంకాడ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. సో అందుకని ములంకాడని వేసుకొని 1 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసేలా కలుపుకోవాలి గరిటెతోని. నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను 2 టేబుల్ స్పూను. మీరు సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. సాల్ట్ని బట్టి కూర కూడా టేస్టీ అనేది వస్తుంది. సో సాల్ట్ అనేది మీరు చూసుకొని అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి. ఇవన్నీ సాల్ట్ వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను. నాకు కొంచెం సాల్ట్ అనేది సరిపోలేదు. సో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని ఇలా స్టవ్ ఆన్ చేసి చూస్తే అంతే. ఫైనల్గాను కొత్తిమీరతోని నేను గార్నిష్ చేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.